నెక్స్ట్ టాపిక్ మనకి చీఫ్ మినిస్టర్ సీఎం టాపిక్. దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఈ కింది వివరణల్ని పరిశీలించండి. అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఈ కింది స్టేట్మెంట్స్ లో అన్ని స్టేట్మెంట్స్ ని చూడండి, పరిశీలించండి అన్నాడు. పరిశీలించమని చెప్పేసి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయమన్నాడు. అతడు గవర్నర్ చేత నియమించబడతాడు. అంటే ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించబడతాడు అంటున్నారు. ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించబడతాడు అని చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 164. ముఖ్యమంత్రి గవర్నర్ చేత నియమించబడతాడు. 164. ముఖ్యమంత్రి మరియు అతని మంత్రిమండలి సమిష్టిగా గవర్నర్కు బాధ్యత వహిస్తారు అంటున్నారు. ముఖ్యమంత్రి మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే విధానసభకు బాధ్యత వహిస్తారు. సమిష్టిగా అన్నప్పుడు విధానసభ, వ్యక్తిగతంగా తమ శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో గవర్నర్కి బాధ్యత వహిస్తారు. అక్కడ సమిష్టిగా అన్నారు కాబట్టి సమిష్టిగా వాళ్ళు బాధ్యత వహించేది ఎవరికి కాదు, గవర్నర్ కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు మరియు శాసన ప్రతిపాదనలకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి విధిగా గవర్నర్కి తెలియజేయాలి. 167 ఆర్టికల్లో ఏం చెప్తున్నారు? మంత్రిమండలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఎవరికి తెలియజేయాలి? గవర్నర్ తెలియజేయాలి. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ నెంబర్ 2 రాంగ్, స్టేట్మెంట్ నెంబర్ 3 కరెక్ట్. నెక్స్ట్ 4th స్టేట్మెంట్, ఒక మంత్రి ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్నా దానిని మంత్రిమండలి పరిశీలించకపోతే మంత్రిమండలి పరిశీలనకు గవర్నర్ కోరిన విధంగా ముఖ్యమంత్రి సమర్పించాలి. ఇది కూడా 167 కాబట్టి 1, 3, 4 సరైన సమాధానం. సి కరెక్ట్ ఆన్సర్. 2 కాదు, మంత్రిమండలి సమిష్టిగా గవర్నర్కి కాదు, మంత్రిమండలి సమిష్టిగా అంటే ముఖ్యమంత్రి మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే విధానసభకు బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్. హీ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. అకార్డింగ్ టు ఆర్టికల్ 164, CM and Council of Ministers are appointed by the governor. He and his Council of Ministers are collectively responsible to the governor. Ministers are individually responsible to the governor for their portfolios. They are collectively responsible to Vidhana Sabha. Because of that, this statement is not correct related to the governor. He must communicate to the governor. He means CM. He must communicate to the governor all the decisions of Council of Ministers relating. Yes, CM is having a responsibility to communicate the information to the governor. So, statement number 3 is also correct. To the administration of the state and proposals for legislation, if the governor of the state so requires, the chief minister shall submit for the consideration of the Council of Ministers any matter on which a decision has been taken by a minister but which has not been considered by the Council of Ministers. So, according to Article 167 of the Constitution, CM is a coordinator between the Governor and Council of Ministers. On that process, CM communicates the information to the Governor, whatever the decisions and opinions are expressed by the Council of Ministers. At the same time, if any minister can take any decision, Governor is having right to communicate that information to the Council of Ministers. So because of that, among these 4 statements, 2 is wrong, except 2, 1, 3, 4 is the right answer. So C is the right answer for the first question. Next, second question. ఈ కింది అధికారాలు విధుల్ని పరిశీలించండి. ఈ కింది అధికారాలు విధుల్ని పరిశీలించండి. ఇక్కడ 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ కింది అధికారాలని విధుల్ని పరిశీలించండి అన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అధికారాలు విధులతో కూడుకుని ఉన్నవి ఇవి అంటున్నాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విధులు ఏవో చెప్పమని అడుగుతా ఉన్నాడు. దీంట్లో మనం ఒక్కొక్క అంశాన్ని పరిశీలనలోకి తీసుకుందాం. ఇక్కడ
వన్ బై వన్ క్రాస్ చెక్ చేద్దాం. మంత్రులను నియమించడం, వారికి శాఖలను కేటాయించడం, ఇది ముఖ్యమంత్రి విధి అవునా కాదా అంటే, మంత్రులకు శాఖలు కేటాయించడం ముఖ్యమంత్రి విధి. మంత్రుల్ని నియమించమని గవర్నర్కి సూచిస్తాడే తప్ప నేరుగా ముఖ్యమంత్రి మంత్రుల్ని నియమించడు. కాబట్టి మంత్రులను నియమించేది ఎవరు? గవర్నర్. ఎవరు కాదు? ముఖ్యమంత్రి కాదు. ప్రశ్న ఏంటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారాలు విధుల గురించి చెప్పంటున్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే మొదటి హాఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మంత్రుల్ని నియమించడం అంటే అది గవర్నర్ పని అవుతుంది కానీ ముఖ్యమంత్రి పని కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి 1 ఎలిమినేట్ చేయాలి. క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించడం. రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ముఖ్యమంత్రి. మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే పరిష్కరిస్తాడు, అది ముఖ్యమంత్రి పని. గవర్నర్కి సమాచారం అందిస్తాడు, అది కూడా ముఖ్యమంత్రి పని. సో కాబట్టి మంత్రుల్ని నియమించడం గవర్నర్ పని, మిగతావన్నీ ముఖ్యమంత్రి పనులు. కాబట్టి 2, 3, 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఏ అనేది రెండవ ప్రశ్నకి సరైన సమాధానం. Consider the following powers and functions. They are providing 4 statements and they are asking question, the powers and functions of the chief minister of a state includes. So among these 4 functions, what functions are performed by the CM? Appointing ministers and allocation of portfolios to them. Appointing ministers is not responsibility of the CM. Including CM, all the ministers are appointed by the governor. So we can eliminate this. This is the responsibility of the CM, appointing ministers. Allocating portfolios are the responsibility of the CM. But first half of the statement is wrong. Because of that, we can eliminate one. One is wrong. Next, presiding over the meetings of the cabinet. Cabinet CM presides over the cabinet meetings. As a head of the government, he presides over the cabinet meeting. Resolving conflicts between the ministers. So he is having that responsibility to resolve the conflicts between the ministers. Communicating the governor. According to Article 167 of the Indian Constitution, CM is a coordinator between the governor and council of ministers. At the same time, he communicates the information to the governor. So among these 4 statements, 2, 3, 4 are right statements related to the CM. One is partially correct. Because of that, we can eliminate one. So 2, 3, 4 is related to the 2, 3, 4 are the functions of the CM. One is not. So next. మూడవ ప్రశ్న, ఈ కింది వానిలో ముఖ్యమంత్రి యొక్క విధులను నిర్వచిస్తూ భారత రాజ్యాంగంలోని ప్రకరణ ఆర్టికల్ 167లో చేర్చబడి ఉన్నవి ఏవి అంటారు. ముఖ్యమంత్రి విధులకు సంబంధించి ఆర్టికల్ 161లో చేర్చబడి ఉన్నవి ఏవి అంటున్నారు. గమనించండి. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు మరియు శాసన ప్రతిపాదనలకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను గవర్నర్కి తెలియజేయాలి. 167 ఏమంటుంది అంటే, ముఖ్యమంత్రి మంత్రి మండలికి మరియు గవర్నర్కి మధ్య అనుసంధానకర్త. అంటే గవర్నర్కి మంత్రి మండలికి మధ్య ఒక కోఆర్డినేటర్గా ఉంటాడు. ఈ ప్రాసెస్లో భాగంగా పాలనా వ్యవహారాలు శాసన ప్రతిపాదనలకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలు గవర్నర్కి తెలియజేస్తాడు. అలాగే బడ్జెట్ను రాష్ట్ర శాసనసభలో సమర్పించక మునిపే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి పొందడం. ఇక్కడ ఈ కింది వానిలో 167 ప్రకారం ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. నిజానికి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాలి, కానీ అది 167 పరిధిలోని కాదు. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా 167 పరిధిలో అడిగాడు కాబట్టి రెండవ పాయింట్ ని మనం ఎలిమినేట్ చేస్తా ఉన్నాం. ఇది గమనించాలి. నెక్స్ట్, రాష్ట్ర పాలనా వ్యవహారాలకు సంబంధించిన సమాచారమును గవర్నర్ కోరిన విధంగా అందజేయాలి. అవును, ఏ విషయంపై ఒక మంత్రిచే నిర్ణయం తీసుకొనబడి ముందుగా మంత్రిమండలి పరిశీలనకు సమర్పించబడిన దానిని గవర్నర్ కోరినప్పుడు పరిశీలన సమర్పించాలి. అంటే మంత్రుల అభిప్రాయాలు కూడా గవర్నర్ తెలియజేయాలి. సో రెండవ స్టేట్మెంట్ కాకుండా మిగతావన్నీ కూడా 167 పరిధిలోకి వస్తాయి. ముఖ్యమంత్రి 167 ప్రకారం ఏ విధులు నిర్వర్తిస్తాడంటే, ఇక్కడ 1, 2, 3, 4 అన్ని విధులు ముఖ్యమంత్రి విధులే,
కానీ బడ్జెట్ రాష్ట్ర శాసనసభలో సమర్పించక మునిపే గవర్నర్ అనుమతి తీసుకోవడం 167 పరిధిలోకి రాదు. సో కాబట్టి ఆ ఒక్క పాయింట్ వదిలేసి 134 అనేవి 167 పరిధిలోకి వస్తాయి కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. మూడవ ప్రశ్నకు సమాధానం బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ included in Article 167 of the Indian Constitution defining the duties of the Chief Minister? According to Article 167 of the Indian Constitution, CM is a coordinator between the Governor and Council of Ministers. So, in this process, CM performs so many responsibilities, so many duties. According to Article 167 of the Indian Constitution, CM to communicate the Governor of the state all the decisions of the Council of Ministers relating to the administration of the affairs of the state and proposals for the legislation. Yes, it is correct related to Article 167. Second statement, to take a prior Governor's sanction for the budget before submitting it in the state legislative assembly. Yes, before submitting the state legislative assembly, CM he need to take a premier sanction of the governor. This is right statement, but they are asking question about the Article 167. It is not related to Article 167. So, related to the money bill, it's okay. According to Article 112, it's okay. But according to Article 167, this statement number 2 is wrong. Next, third statement, to furnish the information called for by the governor regarding the administration of affairs of the state. Yes. So, as a coordinator, he need to communicate the information. CM need to communicate the information to the governor. If the governor so requires to submit for the consideration of the Council of Ministers a matter on which a minister has taken a decision without submitting the same for consideration by the council beforehand. So, it is also correct related to Article 167. Except 2, 1, 3, 4 are the correct answers related to the governor. So, B is the right answer. 1, 3, 4 are the correct answers. Next. ఈ కింది వానిలో ముఖ్యమంత్రి యొక్క రాజ్యాంగ బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత అనలేదు, ముఖ్యమంత్రి యొక్క రాజ్యాంగ బాధ్యత అన్నాడు. కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఏది అని అడుగుతున్నాడు. గవర్నర్ రాజ్యాధినేతగా ఉంటాడు కాబట్టి పాలనకు సంబంధించిన అన్ని ప్రధాన నిర్ణయాలను గవర్నర్ యొక్క ముందస్తు ఆమోదం తర్వాతనే ముఖ్యమంత్రి తీసుకోవాలి అంట. గవర్నర్ రాజ్యాధినేత లేదా హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినంత మాత్రాన గవర్నర్ ముందస్తు అనుమతితోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని లేదు. ఎందుకు అంటే గవర్నర్ అనే వ్యక్తి నామమాత్రపు అధికారి. ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వాధినేతకు ఎక్కువ అధికారాలు ఉంటాయి కాబట్టి గవర్నర్ ముందస్తు అనుమతి అవసరం లేదు అని గమనించాలి. సో ఇది కాదు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు మరియు శాసన నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించి కేబినెట్ తీసుకున్న అన్ని నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్ కు తెలియదు. ఇదే 167. ఇదే ఆర్టికల్ మళ్ళీ అడుగుతున్నాడు, గమనించండి. సో ఇది రాజ్యాంగ బాధ్యత. ఎప్పుడైతే 1, 2, 3, 4 4 ఆప్షన్స్ ఇచ్చి ఏబిసిడి కాంబినేషన్ ఇవ్వలేదో, ఏది కరెక్ట్ అని అడిగితే ఒకటి కరెక్ట్ అయినప్పుడు మిగతాది ఆటోమేటిక్గా తప్పవ్వాలి. అయినప్పటికీ కూడా ఒకసారి మనం ఇంకా కరెక్ట్ ఏదన్నా ఉందేమో క్రాస్ చెక్ చేయాలి. మంత్రులందరూ గవర్నర్ చేత నియమించబడతారు కాబట్టి మంత్రులకు బాధ్యతలు కేటాయించడంలో ముఖ్యమంత్రి గవర్నర్ యొక్క విచక్షణ ప్రకారం నడుచుకోవాలి. మంత్రులందరూ గవర్నర్ చేత నియమించబడతారు, కానీ మంత్రులకు శాఖలు కేటాయించడంలో, బాధ్యతలు కేటాయించడంలో గవర్నర్ విచక్షణ అవసరం లేదు. అది ముఖ్యమంత్రి విచక్షణ కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. డి, ముఖ్యమంత్రి తగిన మెజారిటీ లేని పార్టీ నాయకుడు అవుతే గవర్నర్ నిర్దేశించిన కాలం లోపల రాష్ట్ర శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలి. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ముఖ్యమంత్రికి తగినంత మెజారిటీ లేనప్పుడు
గవర్నర్ నిర్దేశించిన కాలంలోపు అతను తన బలాన్ని నిరూపించుకోవాలి. కానీ ఇక్కడ ప్రశ్న ఇది ఎవరిది? ఇది గవర్నర్ సంబంధించిన పాయింట్. క్వశ్చన్ ఏంటి? ముఖ్యమంత్రి బాధ్యత కాదు కదా. అంటే ఇక్కడ గవర్నర్ మెజారిటీ నిరూపించుకోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి తగిన మెజారిటీ లేని పార్టీ నాయకుడు అయితే గవర్నర్ నిర్దేశించిన కాలం లోపల రాష్ట్ర శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలి అనేటువంటిది ఇక్కడ గవర్నర్ బాధ్యత అవుతుంది. ముఖ్యమంత్రి బాధ్యత అవుతుందా అంటే ముఖ్యమంత్రి నిరూపించుకోవాలి, కానీ అది రాజ్యాంగబద్ధ బాధ్యత కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఈ అంశాన్ని కూడా తొలగించవచ్చు. బి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. మరి ఈ స్టేట్మెంట్ మనం చూసినప్పుడు బి, డి రెండూ కరెక్టే అనిపిస్తున్నాయి కదా. రాష్ట్ర పాలనా వ్యవహారాలు, శాసన నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించి కేబినెట్ తీసుకున్న అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గవర్నర్ తెలియజేయాలి. ఓకే. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ లో ఏబిసిడి ఉందా? ఫస్ట్ లేదు అన్నప్పుడు ముఖ్యమంత్రి తగిన మెజారిటీ పార్టీ లేని నాయకుడైతే గవర్నర్ నిర్దేశించిన కాలంలోపు రాష్ట్ర శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలి అనేది అది రాజ్యాంగపర బాధ్యత కాదా? అది కూడా అవ్వాలి కదా. ఎందుకు అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లో మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రిగా నియమించబడిన తర్వాత తన బలాన్ని మంత్రి మండలి తన బలాన్ని నిరూపించుకోవాలి. ఇక్కడ ప్రశ్న ముఖ్యమంత్రి యొక్క రాజ్యాంగ బాధ్యత అన్నాడు. మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహించాలి? ఇక్కడ ఈ ప్రశ్న యొక్క అర్థం ఏంటి? మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహించాలి అంటే విధానసభకు బాధ్యత వహించాలి. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళినా కూడా ఇక్కడ మంత్రి మండలి బాధ్యత అవుతుందే తప్ప ముఖ్యమంత్రి బాధ్యత అవ్వదు. కాబట్టి ఉన్న ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఐడెంటిఫై చేయమంటే బి సరైన సమాధానం అవుతుంది. Which of the following is constitutionally obligatory on the part of the Chief Minister of a state? As the governor is the head of the state, the Chief Minister has to take all major decisions regarding administration only after prior approval by the governor. They are asking question, which one of the following is constitutionally obligatory on the part of Chief Minister? So, what is the constitutional obligation of the CM? They are asking question. As the governor is head of the state, the Chief Minister has to take all major decisions regarding to the administration only after the prior approval of the governor. So it is wrong. Governor is a nominal head. Whatever the decisions are taken by the CM, he didn't need any prior approval of the governor. So A is wrong. The Chief Minister has to communicate to the governor all decisions of the cabinet relating to the administration and proposals for the legislation. It is correct according to Article 167. CM is the coordinator. Next, as the ministers are appointed by the governor, the Chief Minister has to go by governor's discretion in the allocation of business among the ministers. So ministers are appointed by the governor, it is correct, but the Chief Minister has to go by the governor's discretion is not correct. So we can eliminate C also. B is right. The Chief Minister, if he happens to be the leader of a party not having a required majority, should prove his majority strength in the state legislative assembly within the period of stipulated by the governor. So governor, CM need to prove his majority in the legislative assembly. It is related to the collective responsibility. This is not only responsibility of the CM, it is the responsibility of the CM and Council of Ministers. They are asking question about the CM. So among these 4 options, B is accurate, correct. Sometimes we have chance to think D is also correct, but we need to eliminate one. There is no other option. They are not giving A, B, C, D. So because of that, D is the responsibility of the CM and Council of Ministers. Because of that, we opt the B only. భారత రాజ్యాంగం ప్రకారం కింది వానిలో ఏది సరైనది?
మంత్రుల మధ్య శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. ఇక్కడ మంత్రుల మధ్య శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు, కానీ రాజ్యాంగం ప్రకారం అన్నాడు కాబట్టి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలు కేటాయిస్తాడు అంటే అట్లాంటి ఆర్టికల్ ఏమీ లేదు. ముఖ్యమంత్రి మంత్రులకు శాఖలు కేటాయిస్తాడు కరెక్టే, కానీ అది రాజ్యాంగం ప్రకారమా? కాదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడో మంత్రిమండలి రద్దయిపోతుంది. ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు మంత్రిమండలి రద్దయిపోవడం కూడా కరెక్టే, కానీ దీనికి ఆర్టికల్ ఏమీ లేదు. ప్రభుత్వం యొక్క అన్ని ప్రధాన విధాన ప్రకటనలను ముఖ్యమంత్రే చేస్తాడు, కానీ ఆర్టికల్ ప్రకారం కాదు. అంటే ప్రభుత్వాధినేతగా ఈయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు, కానీ రాజ్యాంగంలో దీనికంటూ ఒక ఆర్టికల్ ఉందా అంటే అట్లా ఏమీ లేదు. రాష్ట్ర పాలనా వ్యవహారాలకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను గవర్నర్ తెలియజేయట ముఖ్యమంత్రి యొక్క విధి. మళ్ళీ 167. సో కాబట్టి ఏది సరైనది రాజ్యాంగం ప్రకారం అంటే డి సరైనది. ఏబిసి సరైనవి రాజ్యాంగం ప్రకారం కాదు, కానీ రాజ్యాంగం ప్రకారం అని అడిగినప్పుడు డి సరైనది అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? వి నీడ్ టు అబ్జర్వ్ whenever they are asking question in terms of the constitution of India, is there any article in the constitution related to particular statement or not? We need to cross check. The chief minister decides the allocation of portfolios among the ministers. As the head of the government, he is having the responsibility to, he is having the power to allocate the portfolios to the different council of ministers, but it is not mentioned in the constitution in any article. When the chief minister resigns, the council of ministers are get dissolved. It is also, we are having this practice in a parliamentary form of government, but it is not having any article. All the principal policy announcements of the governments are made by the chief minister as a head of the government, but it is not mentioned anywhere in the constitution. It shall be the duty of the chief minister to communicate the governor all decisions of the council of ministers relating to the administration, the affairs of the state. It's mentioned in article 167 of the Indian constitution. They are asking question, which of the following is correct term of the constitution of India? Among these four, D is the right answer for the fifth question. According to the constitution, CM is a coordinator between the council of ministers and governor. Next. Sixth question. ఈ క్వశ్చన్ ఓన్లీ ఇంగ్లీషే, తెలుగు వర్షన్ లేదు, గమనించండి. The salary and allowances of the chief minister of a state are determined by the, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వేతనము అలవెన్స్లను నిర్ణయించేది ఎవరు? ఎవరు అంటే రాష్ట్ర శాసనసభ. దీనికి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి వేతనము అలవెన్స్లేమో రాష్ట్ర శాసనసభ, ప్రధానమంత్రి వేతనం అలవెన్స్లేమో అక్కడ పార్లమెంట్ అని చెప్పాలి. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేయండి, నేను ఎప్పుడైనా చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ వర్షన్నే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. తెలుగు వర్షన్లో కొన్ని క్వశ్చన్లు అవుట్డేట్ అయిపోవడము, అవి సరిగా లేకపోవడం వల్ల వాటిని ఎలిమినేట్ చేశారు. అలాంటి వాటిని నేను పరిగణనలోకి తీసుకోకుండా ఇంగ్లీష్ వర్షన్ క్వశ్చన్ చెప్పి దానికి ఒకవేళ లేకపోతే తెలుగు వర్షన్ క్వశ్చన్ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని గమనించండి. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి ఆధిపత్యం రాకపోతే రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే అంశం ఏది? అంటే ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కోసం పరిగణనలోకి తీసుకునే అంశం ఏది అంటున్నాడు. దేన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి నియమిస్తాడు అంటే సభలో స్థిరమైన మెజారిటీ నిరూపించుకునేందుకు ఆ వ్యక్తికి గల సామర్థ్యం. అంటే ఈ పలానా వ్యక్తి అయితే తన బలాన్ని నిరూపించుకుంటాడు అని గవర్నర్ ఎవరిని ఫీల్ అవుతే వాళ్ళని ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. అంటే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ లేదు. అంటే 119 సీట్స్ వచ్చాయి, 119 సీట్స్ ఉన్న ఒక రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీకి 50, ఇంకో పొలిటికల్ పార్టీకి 30, ఇంకో పొలిటికల్ పార్టీకి 20, ఇంకో పొలిటికల్ పార్టీకి 9, ఇంకో పొలిటికల్ పార్టీకి 10, 9 ఇట్లా వచ్చాయి అనుకుందాం. అంటే ఏ పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ఎవరిని గవర్నర్ ఏం చేయాలి? ముఖ్యమంత్రి నియమించాలి. ఎవరిని గవర్నరు ముఖ్యమంత్రిగా నియమిస్తాడు అంటే ఇక్కడ గమనించండి, మిగతా రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఎక్కువ సీట్లు ఉన్న వ్యక్తిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించాలని రూల్ లేదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి 50, 30, 20, 10, 9 సీట్లు వచ్చిన ఒక రాష్ట్ర విధానసభలో
9 స్థానాలు ఉన్న వ్యక్తే చాలా సమర్థుడు, ఇతనే గనుక ఇతని ఛాన్స్ ఇస్తే తన బలాన్ని నిరూపించుకుంటాడని గవర్నర్ ఫీల్ అవుతే 9 సీట్లు వచ్చిన వ్యక్తిని కూడా పిలిచి గవర్నర్ ఏం చేయొచ్చు, ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. అయితే ఇది కేంద్రంలో రాష్ట్రపతి చేయడానికి వీల్లేదు. ఈ పాయింట్ గమనించాలి. ఒకవేళ కనుక 543 సీట్స్ ఉన్నటువంటి లోక్సభలో ఒక పొలిటికల్ పార్టీకి 200, ఇంకో పొలిటికల్ పార్టీకి 50, ఇంకో పొలిటికల్ 250, ఇంకో పొలిటికల్ పార్టీకి 50, ఇంకో పొలిటికల్ పార్టీకి 43 సీట్స్ వచ్చాయి అనుకుందాం లోక్సభలో. అలాంటప్పుడు రాష్ట్రపతి ఈ 43 సీట్స్ వచ్చిన వ్యక్తిని పిలిచి ప్రధానమంత్రిగా నియమించలేడు. రాష్ట్రపతికి ఆ పవర్ లేదు, గవర్నర్కి ఆ పవర్ ఉంది. కాబట్టి సభలో స్థిరమైన మెజారిటీ నిరూపించుకునేందుకు ఆ వ్యక్తికి సామర్థ్యం ఉంది అనుకుంటే గవర్నర్ ఆ వ్యక్తిని ఏం చేయొచ్చు, ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. ఇది ఏ. శాసనసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ, అతిపెద్ద పార్టీ నియమిస్తారు జనరల్ గా, అది మ్యాండేటరీ కాదు. ఒక యూనిట్ గా ఏర్పడిన చాలా రాజకీయ పార్టీల కలయిక, మెజారిటీ ఉంటే కలయిక విషయంలో కన్సిడర్ చేయొచ్చు, మెజారిటీ లేనప్పుడు కలయికను పరిగణనలోకి తీసుకోవాలని లేదు. అంటే కాయిలేషన్ గవర్నమెంట్స్ ఏర్పడేటప్పుడు అందరూ కలిసి కూటమి ఏర్పడి వాళ్ళు మోర్ దెన్ మ్యాజిక్ ఫిగర్ అయితే అప్పుడు ఓకే, మ్యాజిక్ ఫిగర్ కానప్పుడు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. వారి పార్టీ కార్యక్రమాలకు మరియు విధానాలకు పార్టీ సభ్యుల యొక్క విధేయత, మద్దతు ఇవన్నీ అవి కాదు. ఎవరు ప్రూవ్ చేసుకుంటారు, మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఉంది అని అనుకుంటే ఆ వ్యక్తిని గవర్నరు ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. నెక్స్ట్ 7th question. When there is no majority party in the state legislative assembly, the principal consideration governing the choice of the chief minister by the governor of the state is the ability of the person who is most likely to command a stable majority in the house. So whenever a political party is not having a magic figure in the state, for example, if we take the 119 seats are there in one particular state legislative assembly, among these 119 different political parties are having a different majorities like 50, 30, 20 and 10, 9. In this particular circumstances, if governor feels the person who is having a 9 seats, he is having a ability to command in the house. If governor satisfies this 9 seats who are having, that person is having a capability to form the government. At that time, without any doubt, governor is having a right to invite that person. But in the Lok Sabha, different political parties are having a different seats like 200, 250, 50 and 43. On that circumstances, President is not having an opportunity to invite the who are having a 43 seats, that person. President is not able to invite in the central level. President invites the majority political party leader. So, you need to observe one thing. When there is no majority party in the state legislative assembly, on that time, if governor satisfies so and so person is having the ability to command a stable majority in the house, governor invite that person. So 7th question answer is A. Largest political party in the legislative assembly, it is not mandatory. It generally invites, but it is not a compulsion. The combination of several parties of the unit. If any several political parties, they are having an alliance, and if they are having a magic figure, that is different. If they are not having a magic figure, governor invites or not, that is discretion of the governor. The loyalty and support of the party members of their respective party programs and policies, it is not related to the appointment of the CM. So, 7th question answer is A.